బిగ్ బాస్ చూస్తున్నాను ఈసారి. బిగ్ బాస్ కథ ఏమో కానీ బీరెడ్ గారికి నాకు చాలా ఇబ్బంది పెడేస్తుంది. ఆ చూడబుద్ధి కూడా అయితే లేదా. నా ఒకసారి చూసిన, ఫస్ట్ డే చూసిన, అయిపోయా. ఒకరికి కేజీ కండ లేదు, తెలిసినోడు లేడు, సామాజిక కార్యకర్తల నుంచి ఎవరైనా తీసుకున్నారా అనేటువంటి లేదు. పోయినసారి మన రైతు బిడ్డ ఏమన్నా ఉపయోగం వచ్చిందంటే దాని దెబ్బకి ఈ నెల తీసుకోలేదు అని ఈసారి. సో ఆ దెబ్బకి నాకు ఒక మంచి ఫిగర్ ఉంది. అది ఆపగాలబ్బా. ఇంకో ఫిగర్ ఉంది చూడన్నా. దానికోసం చూద్దామని అనుకున్నా కానీ ఆమె కూడా ఇట్టి అని మాట్లాడేపాటికి ఉందా మూడు ఉత్సాహం అన్ని దొబ్బినాయి ఈసారి బిగ్ బాస్. తగలబెట్టండి ఏదైనా చూద్దామంటే కూడా అసలే ల్యాప్టాప్ కూడా పనిచేస్తలేదు. ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే సారీ సార్ ఐఎమ్ బిజీ అంటే ల్యాప్టాప్. ఏది బిగ్ బాస్ చూసి తొట్టకు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే పోయినసారి ఒక రైతు బిడ్డలు తీసుకున్నారు. మంచి శివాజీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆయన యాక్టర్ కానీ అది ఆయన ఏదంటే హైప్ కోసం తీసుకున్నారా లేకపోతే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ సెకండ్ లో తీసుకున్నారు. అందుకని నాకు బాగా నచ్చింది. అదో తొక్కలో బిగ్ బాస్ నేను తొక్కలో స్టూడెంట్ ఏమన్నా ఫేర్ అండ్ ఫేర్, ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అర్థమైందా? ఫేర్ అండ్ ఫేర్ కాదు, ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఫేర్. ఇప్పుడు ఏమంటావు అన్నా? చూడాలన్న మూడు ఉత్సాహం లౌడా లస్సులు అన్ని దొబ్బినాయని చెప్తున్నాను. ఒక అవుట్స్కట్ నుంచి తీసుకుంటే ఏమైతుంది అంటే సింపతి పెరిగి మాకు కూడా చూడాలనిపిస్తుంది. అసలు తెలియని ముఖాలు ఒక్కటి కూడా తెలిసిన ముఖం లేదు. ఆ విష్ణుప్రియ తప్ప. ఆ మధ్య వీడియో వచ్చింది, అది నిజమో తప్పదో తెలియదు కానీ నేను కూడా బాత్రూమ్ లో అది నిజమో అవ్వదు ఫేక్ అని అంటారు, నేను తెలియదు. బట్ ఐ ఎంజాయ్. దానికోసం అలా వచ్చా. గంగులు మీద ఊపింది, ఈడ కూడా ఊపుతుందేమో అనుకుంటే అంత ఫుల్ కవర్ వేసుకుని ఇంకేం చూసేది. నో, నేను చూడట్లేదు బిగ్ బాస్. ఐఎమ్ సారీ, నన్ను అడగదు. ఓకేనా? అదే నువ్వు